కేసు ఎప్పుడు పెట్టారమ్మా? 2020 మేడం. లాక్డౌన్ ముందు పెట్టారు, మీకు లాక్డౌన్ కు 2 years ఎగిరిపోయింది. 2022 నుంచి కేసు నడుస్తూ ఉండుంటది. ఇంకేం కేసులు వేసారమ్మా మీరు? వరకట్న కేసు వేసినాయి మేడం. అదే అది దాంట్లోనే బైగామి కేసు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు ఒకటి వేసారు. గృహహింస చట్టం కేసు, మెయింటెనెన్స్ లు వేసారా? వేయలేదు మేడం. నేను ఏంటంటే నాకు చేసుకుంటే తిన్నట్టే మేడం. కోర్టులో పోతే లాయర్ ఇంత పైసది అమ్మా, అంత పెట్టి ఇంత పెట్టు అంటే అంత స్తోమత నాకు లేదు. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా మేడం. ఎక్కడ అది? గోదావరి మేడం. గోదావరి గాని 498 కేసు ఎక్కడుంది? అక్కడే ఉంది, మంతిలోనే ఉంది మేడం. మంతిలో ఉంది. సో ఇప్పుడు నువ్వు 4 years నుంచి గోదావరి గనిలో ఉంటున్నావా? లేదు, అత్తగారితోనే ఉంటాను మేడం. వాడిని పంపించేసిన, వాడు నువ్వు రావద్దు అని మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పేసి కరెక్ట్ కాదని పోలీసులు. మీ అత్త వాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉన్నారు, నా కోడలు ఈవిడే, నా మనవాళ్ళు వారసులు వీళ్ళే అని మీ పిల్లల్నే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూసుకున్నారు, కానీ చూసుకుంటామని చెప్పి వాడికి ఏది వచ్చినా కూడా నీకే ఇస్తాం, నీ పిల్లలకి ఇస్తాము, నీ బిడ్డ పెళ్లి. అది ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఇచ్చేయాలి కదా ముందే. 20 మేడం. 2020 అన్నీ అయిపోయినాయి మేడం. స్టేషన్లు అన్నీ అయిపోయినాయి. ఇక నువ్వు రావద్దు, ఇంటికి రావద్దు అని వాళ్ళ పేరెంట్స్ పెట్టి కండిషన్ పెట్టి నీ వరకట్నం కేసు పెట్టినాక ఓకే నా మనరాళ్ళు, నా మనవడు రాసిచ్చారా? లేదు, జస్ట్ నార్మల్ గా నోటరీ మీద రాసిచ్చింది మేడం. వట్టిగా అతనికి వచ్చే షేర్ ఏదైతే ఉందో అది నా వారసులకే, ఈ పిల్లలకే చెందిద్ది అని అది సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. సఖి సెంటర్ వచ్చింది కదా ఇప్పుడు మహిళలకు. ఓకే అమ్మా. పెద్దపల్లి సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. అది అంతవరకే మేడం. నాకు ఇచ్చింది లేదు, వాళ్ళు ఏం చేసలేదు. బంక్ లో చేస్తే మేడం, ప్రస్తుతానికి అయితే బంక్ లో చేసిన మొన్నటి దాకా 5 months ముందు మేడం చేసిన. ఇక నాకు 3 kilometers నడవాలి మేడం, అప్ అండ్ డౌన్ 6 kilometers నడవాలి నేను జాబ్ చేయాలంటే. మీ అత్తగారి ఇంటి నుంచి? మా అత్తగారింటికి నుంచి. నేను ఈ రోజు మా ఇంటికి రాలేదు మేడం. వాడు ఏ రోజు అయితే వెళ్ళిపోయిండో ఆ రోజు నుంచి మా ఇంటికి రావడం మానేసిన. ఇక ఏ కష్టమైన సుఖమైన ఇక్కడ అనుభవిస్తా, వాంతోనే కొట్లాడతా, వాంతోనే చేస్తా అని అయిపోయినాక మేడం నా లైఫ్ లకు వినోద్ అనే వ్యక్తి వచ్చింది మేడం. ఇక అదే 2020 కానీ మేడం ఒక 3 months తర్వాత వినోద్ అనే వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది మేడం. ఇక తనకు అన్ని తెలుసు మేడం నా గురించి. నాకు పెళ్ళైందని తెలుసు, 2 పిల్లలు నాకు తెలుసు, ఈ గొడవలు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు మేడం. ఈ అక్కడ పరిచయం మేడం. ఇక్కడ 100 రోజుల పని కాడ ఉపాధి పని ఉంటాయి కదా మేడం, ఆ పని దగ్గర పరిచయం అయింది మా ఊరి అబ్బాయిది కూడా. అక్కడ పరిచయం అయ్యి ఏమన్నాడు అంటే, నేను చేసుకుంటా, నీ పరిస్థితి ఇట్లా అయింది కదా, మీకు ఇవ్వలేరు కదా, మీ అమ్మ నాన్న లేరు, నేనున్నా నీకు, సరేనా, నన్ను నమ్ముతావా నమ్మవా అంటే, నా పరిస్థితి తెలుసుకుని నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతున్నావు అది అని మేడం. అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకుని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 March 9 పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు అంటాను కదా మేడం, నాకు మా అమ్మ చచ్చిపోతా అంటుంది, నేను బతకలేను మా అమ్మ లేకపోతే, నువ్వేనన్నావు. ఇప్పుడు గొడవ అయింది మేడం, ఇంట్లో తెలిసింది, మా ఆయన తెలిసింది, మా అత్త మామ తెలిసింది. తెలిసినాక నేను బయటకు వచ్చి 15 days అవుతాను మేడం. ఇప్పుడు నేను చేసుకోను. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా? పాప నా దగ్గర ఉంది మేడం, బాబు మా ఆయన దగ్గర ఉన్నాడు. వచ్చేసింది మేడం, ఆయన వచ్చింది ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం. ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి నాకు ఫోన్లు చేసి నువ్వు చేసినట్లా కరెక్ట్ కాదు, అది కాదు అంటే, సరే మేడం నేను తప్పు చేసిన కావచ్చు, కానీ ఇప్పుడు నేను బజార్న పడ్డ అయితే వినోద్ గురించే కదా మేడం. నా లైఫ్ లోకైనా రాకపోతే నేను ఏదో తినుకుంటూ ఉండేదాన్ని కావచ్చు మేడం. వారిని ఎవరి కాళ్ళు తప్పులు చేసేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఏళ్ళు పెట్టుకొని చూపించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయన్ని ఏలు పెట్టి చూపించాలా? అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు, మరి నువ్వు సర్దుకున్నావా? సర్దుకోలా? మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు, నువ్వు సర్దుకోలేదు కదా అలాగా. ఎందుకంటే నా భర్త నాకే సొంతం, నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు. అన్నదాన్ని తిప్పి కొడితే 4 సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు. సరే ఓకే అమ్మా, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు వినోద్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం. 5 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటాడు. ప్రతిరోజు నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి, నీ పర్సనల్ గా మనం దిగిన ఫోటోలు నీకు తెలియకుండా నేను తీసిన, అవి నేను బయట పెడతాను నన్ను అద్దంటే అని మెసేజ్ చేసిండు, ఫోటోలు దింపుకున్నాడు, ఫోన్ పే చేసిండు. ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు ఏదో పని కోసం అని అవసరం కోసం ఇప్పుడు నన్ను గిట్లా అంటున్నావా గట్లా అంటున్నావా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? నీతో కలిసి ఉంటాడా ఉండడా? ఉంటాడు మేడం, వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట. ఏమని? కలిసి ఉండొద్దనా? నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుందట.
ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం, ఇంత తెలిసింది కనుక ఒకళ్ళు నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా అంటే. ఈ 5 years నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం. ఎక్కడున్నారు మీరు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నారు కదా? ప్రతిరోజు ఇట్లా వచ్చేది మేడం. అవునమ్మా, దాన్ని మీరు అక్రమ సంబంధం అనాలి. సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? వైఫ్ అండ్ హస్బెండే ఫిజికల్ గా ఉంటారా? లవర్స్ ఉంటారు, అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చిన పనికి మాలోళ్ళంతా అలాగే ఉంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన, ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది. మీ హస్బెండ్ కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టొచ్చు నీ మీద. అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు. మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే. మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు? కేసు నుంచి తప్పించుకోవడానికి. నువ్వు కూడా అదే వర్కౌట్ లో ఉండాలి తప్ప లీగల్ గా పాయింట్అవుట్ చేసేసి మా రెండో భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి, నన్ను యాక్సెప్ట్ చేయమనండి అనటానికి మీ పెళ్ళే చెల్లదు. మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే, లీగాలిటీ లేని ఒక రిలేషన్. దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు. ఏమని? నా జీవితం సర్వనాశనం చేశాడండి, నన్ను నమ్మిచ్చాడండి, 5 years నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, రేపొద్దుట అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పెడతానని బెదిరిస్తున్నాడు అంటే అది స్ట్రాంగ్ కేసు. అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావమ్మా? మీ డౌట్ ఏంటి మేడం? నా డౌట్ ఏం లేదు మేడం, వినోద్ తోటే నేను బతకాలనుకుంటాను మేడం. వినోద్తో బతకాలనుకుంటున్నావు? వినోద్ కూడా నీతో బతకడానికి రెడీగానే ఉన్నాడు కదా, మీరిద్దరు వెళ్ళి బతికేయచ్చు కదా మరి ఎక్కడైనా. ఇప్పుడు మీ ఆయన ఎట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోవచ్చుగా. అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను చచ్చిపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తుంది. అబ్బా, ఆయన వయసు ఎంతమ్మా? టీనేజర్ లాగా 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం. ఫోన్ పెట్టా నువ్వు, నీ తెలివితేటలో సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి? నీ 36, నీకు బుద్ధి లేదు? 26 ఏళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? తాళి కట్టాడా? అరే, ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఏవో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏవో ఏదో నడిపిస్తున్నారంటే ఆ ఓ పిల్లోని ట్రాప్ చేసావు నువ్వు ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి, పోలీస్ స్టేషన్ లో అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? అమ్మా, అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి 2 పిల్లలను వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసిందమ్మా, రా తల్లి ఉత్తమరాలా అని.